to all of my journalist friends, both print and electronic media. ఈరోజు నేను మళ్ళా ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండవ ప్రొక్యూర్మెంట్ విధానం ఒకసారి మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ స్థాయిలో లేనిది గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రిని మధ్యలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి మీ ద్వారా ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా గౌరవ మనోహర్ గారు తండ్రి గారు మృతి చెందారు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నాదెండ్ల భాస్కరరావు గారికి వారి మృతికి తీవ్రమైన సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వారికి ఇబ్బంది కలిగించకూడదు. అందుచేత అధికారులు, ముఖ్యంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ గారు, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, వారిద్దరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రబీ క్రాప్ చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్టికులర్గా 2025-26లో ది సివియర్ క్రైసిస్ రిలేటెడ్ టు ప్యాడీ ప్రొక్యూర్మెంట్. వారికి తెలియట్లేదో లేదా అధికారులు సరైన అవగాహనతో వారికి సరైన నివేదిక సమర్పించట్లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి దీని మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉంది అని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఎందుచేతంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సఫిషియెంట్గా మనకు రైస్ మిల్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత దాదాపుగా మనకి ఒక 17 రైస్ మిల్లులు మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఒకటి గున్నం నారాయణమూర్తి రైస్ మిల్, అది ఇన్యాక్టివ్ ఆలమూరులో. అది పోతే ఆలమూరులో 9, అంటే పెదపల్ల 4 ఉన్నాయి, మోడేకూరు 2, గుమ్మలేరు, నర్సిపూడిలో ఉన్న రైస్ మిల్తో పాటు పామర్లో 2, రామచంద్రపట్నంలో 1, రావులపాలెంలో 4, ఆలమూరులో ఇనాక్టివ్ అయింది. అది ఈ 4 మొత్తం 9, 10, 16 రైస్ మిల్ మాత్రమే మనకి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఈ 16 రైస్ మిల్స్కి ఈ ప్యాడీ పర్చేజింగ్ చేయడానికి వారికి అనుమతి ఇచ్చారు. అనుమతి ఇవ్వడంలో దాదాపుగా మరి వారికి ఒక బస్తా ఖరీదు 1778. అంటే ఎంఎస్పీని చూసుకున్నట్లయితే ఎంఎస్పీలో ఒక బస్తా మనం 75 కేజీల బస్తా చూసుకుంటే 1778, అంటే 462 కోట్లకి వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ 15 రైస్ మిల్స్ టు గివ్ బ్యాంక్ గ్యారంటీ 1778 రేట్ చొప్పున 442 కోట్లు ఇవ్వడం పాసిబిలిటీ ఉందా? లేకపోతే వాళ్ళకి పర్చేజ్ చేయరు. వారు చెప్పేది ఏంటంటే కొంత మేము బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి దాన్ని ప్రాప్తిగా కొంత కొని దాన్ని గవర్నమెంట్కి ఇవ్వటం, ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రీపేమెంట్ వచ్చిన తర్వాత మిగతా దాన్ని కొంటాం. అంటే మధ్యలో నలిగిపోయి వాళ్ళకు అది సకాలంలో రైతుల దగ్గర నుంచి రైస్ మిల్లుకి చేరుతుంది కొనగలరా? అది హైలీ ఇంపాసిబుల్. అందుచేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను తీసుకుని ఈ ప్యాడీ పర్చేజింగ్ విధానం అమలు జరిగితే తప్ప ఇది జరిగేది కాదు అని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం మనం ఒకసారి చూసుకున్నట్టయితే అంచనాలకు మించి పంటలు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే రైతులు వ్యవసాయ శాస్త్ర సూచనలు కానీ లేదా అధికారి యొక్క సలహాలు కానీ పరిపూర్ణంగా తీసుకొని మనకు
వాతావరణం కూడా పరిపూర్ణంగా పూర్తిగా అనుకూలించింది కాబట్టి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మన ప్రాంతంలో మరి ఒక్కొక్క రైతు రెండో పంట వచ్చిన ప్రతి రైతు కూడా ఒక శాస్త్రజ్ఞుడిలో తయారయ్యారు. అందుచేతే మనం హర్షించదగ్గది, ఆమోదించదగ్గది కూడా, ఆహ్వానించదగ్గది కూడా అది. మనకి విపరీతమైనటువంటి మరి పంటలు చేతికి రావటం, దాన్ని అమ్ముకునే పరిస్థితి లేక దిక్కుతోచిన పరిస్థితులు ఇవాళ రైతు ఉన్నాడు. అది నేను బాధపడే విషయం. ఎందుచేతంటే మరి చూసుకున్నట్టయితే మనకి తుఫాన్లు వచ్చినాయండి. ఒకటి మంత్యా తుఫాను, ఏంటంటే దాని పేరు మోహంతా తుఫాను, 2 దెత్వాయి తుఫాను. ఈ రెండిట్లో దెత్వాయి తుఫాను పెద్దగా నష్టపడతలేదు, కానీ మనల్ని మాంత్యా తుఫాను వల్ల వచ్చిన నష్టాన్ని కనీసం ఇప్పటి వరకు కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు ఆ తుఫాన్కి. దెత్వాయి తుఫాన్లో పెద్దగా నష్టపోలేదు, కానీ మనం మాంత్యా తుఫాను వల్ల మరి నష్టపోయిన రైతుకి ఎక్కడ కాంపెన్సేషన్ కనీస ఆలోచన కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. దాన్ని ఒకసారి ఆలోచించండి అని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను. రైతుని నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభుత్వాలు సుదీర్ఘ కాలం పాటు మనలేవు. అది చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. అది ఎందుకంటే ఫార్మర్ ఈజ్ ఏ ఫార్మింగ్ కమ్యూనిటీ ఈజ్ ఏ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టర్. మరి అటువంటి సెక్టర్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన ప్రభుత్వాలు కొనసాగలేవు. దయచేసి అది ఆలోచించండి అని నేను కోరుతున్నాను. కేవలం మీరు ఒకటే దృష్టిలో కనపడుతున్నారు. ఒక రాజధాని ఒక్కరిదే అభివృద్ధి చేస్తే మనకు ప్రజలు మన మీద పెట్టిన బాధ్యత నెరవేరిపోతుంది అని ఆలోచిస్తున్నారు. అదొకటే కాదు, ఇంకా చాలా సెక్టార్లు ఉంటాయి. విద్య, వైద్యం, అగ్రికల్చర్, నిర్లక్ష్యం చేయగలిగిన సెక్టర్ ఏది లేదు. ప్రతిదీ అవసరమైనప్పుడు మీరు లాజికల్ ఎండ్ ఉండాలి ప్రతి దాంట్లో కూడా. ఈ లాజికల్ ఎండ్ లేకుండా మనం ఒకటే దృష్టిలో పోతే మాత్రం దెబ్బతినేది రాష్ట్రం, తద్వారా మీ పార్టీ మీరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్ మెనీ మండలన్స్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎప్పటికే ఆల్రెడీ కంప్లీటెడ్ ది టార్గెట్స్. దాని ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పటి వరకు. అన్ని జిల్లా కలెక్టర్లు కూడా అదనంగా మరో 1,00,000 టన్నులు మా జిల్లాకు పెంచండి, మరో 1,00,000 టన్నులు మా జిల్లాకు పెంచండి అని అన్ని జిల్లా కలెక్టర్లు కూడా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం మౌనంగానే ఉన్నారు. ఇంకా చాలా జిల్లాలో మా జిల్లాలో కూడా, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో కూడా హార్వెస్టింగ్ ఇంకా పరిపూర్ణంగా పూర్తి కాలేదు. ఇంకా హార్వెస్టింగ్ అవుతూ ఉన్నాయి. మరి హార్వెస్టింగ్ అవుతూ ఉన్నప్పుడు మీరు కొంతమేరకి మీరు టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి దాన్ని? అటు మీరా కొందరు, ఇటు ప్రభుత్వమా కొందరు, ఇటు ఇదే అదనంగా దళారులు అదనంగా తీసుకుని మరి 1,600 రూపాయలకి బస్తాకు పోయిన దుస్థితి ఇక్కడ ఏర్పడిందంటే దానికి కారణం ఎవరు? ప్రభుత్వం దాని బాధ్యత వహించాలి. ఎంతో ఇప్పటి వరకు మరి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మినిమం సపోర్టింగ్ ప్రైస్కి, ఎంఎస్పీ రేట్కి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పుడు తీవ్రమైనటువంటి మరి హర్షం వ్యక్తం చేశారు. ఈవేళ ఆ పరిస్థితి కనపడట్లేదు. మరి ఎంఎస్పీ రేట్ లేకుండా వారు కష్టపడి పండించిన పంటను మరి దళారుల మధ్యలో దళారీ వ్యవస్థను మనం పెంచుకుంటూ పోతే ఏ విధంగా రైతుకి సపోర్ట్ వస్తుంది? మరి విజ్ఞులైన మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అని నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఈ సమయంలో నాదెండ్ల మనోహర్ గారికి నేను వారి మీద స్ట్రెస్ చేయాలని ఉద్దేశం నాకైతే లేదు. ఎందుచేతంటే వారి తండ్రి గారిని కోల్పోయి అంచేత ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు వారి మీద బాధ్యత పెట్టే కంటే మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లెక్కకు మించినటువంటి పంట పండిన సందర్భం. ఈ పంటను మీరు కేవలం 1,00,000 మెట్రిక్ టన్నులు మాత్రం ఇచ్చి
మన పని అయిపోయిందని చేతులు దులిపిపోతే మాత్రం నష్టపోయేది రైతులే. ఆ రైతులు నష్టపోయేది మీరే. అది మాత్రం అంతిమంగా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైతులు తాత్కాలికంగా నష్టం వచ్చే రావచ్చేమో, కానీ మరి శాశ్వతంగా నష్టపోయేది మాత్రం సుదీర్ఘ కాలం పాటు మీరు ఆ చైర్లో కూర్చోలేరు. రైతులకు నష్టం జరిగితే అనేది ఒకసారి గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మీరు ఇప్పటికే కనీసం రైతులను నిలవబెట్టుకోవాలన్నా వాళ్ళకి స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి గోడౌన్స్ లేవు, నిలవబెట్టుకునే అవకాశం లేదు. మీరు ఎంత తొందరగా వారికి మళ్ళా తిరిగి రీప్రొక్యూర్మెంట్ మరో 1,00,000 టన్నులు కావాలి అని ప్రతి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి విన్నపం పంపించారు. కాబట్టి దాన్ని మరి మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్నీ కూడా మరి రీఓపెన్ చేయండి అని నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఇన్ అడిషన్ టు ద క్రైసిస్, ఫార్మర్స్ హ్యావ్ టేక్ హై ఇంట్రెస్ట్ లోన్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు తీశారు. ఇదివరకు ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చినాయి. తర్వాత ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చింది. ఇంట్రెస్ట్ ఫ్రీ ప్రీమియం ఫ్రీ ఇన్సూరెన్స్ ఉండేది. అక్కడ వారికి ఉండేది, అది లేదు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ లేవు. ఇవి ఎప్పుడైతే ఇవన్నీ పోయిన తర్వాత, అలాగే ఫ్రీ బోర్స్ వేసేవారు, అది లేదు. ఒక్క ఉచిత కరెంటు మాత్రం ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ పూర్తిగా తీసేది. దాదాపుగా 11 ప్రయోజనాలు రైతులు పొందేవారు. అవన్నీ పోయినాయి. అవన్నీ పోయి ఈ ఒక్కటైనా కనీసం ఈ ధాన్యం అయినా సకాలంలో సరైన రేటు లేక మీరు దీన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే రైతుని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టే. ఇప్పటికే నిర్లక్ష్యపడ్డారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దాదాపుగా 1,40,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ఇచ్చాయన వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే 54 లక్షల మంది రైతులు ఉండేవారు. ఈ 54 లక్షల మంది రైతుల్లో ఈవేళ దాంట్లో వ్యవసాయం చేసేవాళ్ళు 10 ఎకరాలు ఉండి సొంతంగా భూమి వ్యవసాయం చేసేవాళ్ళు 15% మాత్రమే. ఇంకా 85%లో 45% కౌలు రైతులు. మిగతా 40% 2 ఎకరాలు, ఎకరన్నర, ఎకరం భూమి ఉన్నవాళ్ళు. అంటే దాదాపుగా 85% మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు. ఈ చిన్న సన్నకారు రైతులను ఆదుకోకపోతే వ్యవసాయ రంగం బతికి బట్ట కట్టలేదు. అది మీరు గ్రహించకపోతే దీర్ఘకాలం పాటు పరిపాలించాలనే కోరిక ఈరోజే అంతమైపోతుంది. దయచేసి గమనించండి, గుర్తుపెట్టుకోండి. అర్జెంటుగా దీని మీద సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ముందు మీరు పర్చేసింగ్ కెపాసిటీని మరి వారితో కొనిపించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాని నుంచి దళారీ వ్యవస్థను మళ్ళా తిరిగి ప్రవేశపెట్టడానికి రాష్ట్రంలో మీరు ప్రయత్నం చేసినట్టయితే అది ప్రభుత్వం యొక్క దివాలా కూర్చడం తప్ప మన రైతులను ఉద్ధరించడానికి మాత్రం కాదు అనేది చాలా స్పష్టంగా ఈరోజు తమ దృష్టికి మరి తీసుకువస్తూ ఉన్నాం. మరొకసారి మీకు పునరుద్ధరిస్తూ ఉన్నాను. All the district collectors are requested the state government to allow additional 1 lakh metric tons for each district immediately అనే లేఖలు కూడా రాస్తారు. ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు ఈ దళారీ వ్యవస్థ మీద మీరు చేస్తున్నారు? అంతేకాకుండా ప్రీవియస్ గవర్నమెంట్ has deployed 920 పర్సనల్ అండ్ 140 కస్టోడియన్ ఆఫీసర్స్ అక్రాస్ 279 రైతు భరోసా కేంద్రాలు. ఆ వ్యవస్థే లేదు. ఎవరితో చెప్పుకుంటారు వీళ్ళంతా? ఆ రోజు 920 మంది పర్సనల్ స్టాఫ్ని, 140 మంది కస్టోడియన్ ఆఫీసర్స్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా వారు నియమించి ప్యాడీ పర్చేజింగ్ మీద ప్రత్యేక దృష్టి పెడితే ఈవేళ మీరు అవన్నీ మూసేసి
1,00,000 టన్నులు ఇచ్చి ఒక జిల్లాకు మరి మీరు చేతులు లేకున్నారంటే దళారీ వ్యవస్థని పరోక్షంగా మీరు పెంచి పోషించడానికి చేసే ప్రయత్నం అంత మంచిది కాదు అని దయచేసి గమనించండి అని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే అనుకుంటూ ఉన్నారు మనం ఏ నిర్ణయాలు చేసినా వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళందరూ పెద్దగా విజయవంతులు కాదులే అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడే అంబేద్కర్ మహాశక్తి కొటేషన్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. An illiterate intelligent is more powerful than educated intellectual. This quotation was delivered by Dr. B.R. Ambedkar. An illiterate intelligent is more powerful than an educated intellectual. గమనించండి గౌరవ ముఖ్యమంత్రి గారు. అంచేత వారికి ఏమీ తెలియదులే, ఎక్కడో మారుమూల వ్యవసాయం చేసుకున్నారు, లేదా ప్రజలకు ఏమీ తెలియదులే, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉంటున్నారని అనుకుంటే మాత్రం నష్టపోయేది మాత్రం చివరికి మీరే అనే మాట మరొకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను. దయచేసి ఫార్మర్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నారేమో. వ్యవసాయ రంగం నష్టదాయకమైనటువంటి రంగం. In addition to these crises, farmers have taken higher interest loan to purchase fertilizers, pesticides, and to pay for machinery rents, and ఇవన్నీ చేయడానికి మరి లోన్స్ తెచ్చుకున్నారు. కాబట్టి వారిని ఇమీడియట్గా ఆదుకోవాలి. వారి పర్చేజ్ చేసిన ధాన్యం, ప్యాడీ, వారు పండించిన ధాన్యం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ద్వారా తక్షణం మీరు పంపించకపోతే చాలా తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. మీరైతే ఏమైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్స్ సరిపోవు. అందుచేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఒక యూనిట్గా తీసుకోండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను ఒక యూనిట్గా తీసుకోండి, ప్యాడీ ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాను ఒక యూనిట్గా తీసుకోండి. ఈ 3 ప్రాంతాలే డెల్టా ప్రాంతం, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, పెన్నా డెల్టా. ఈ 3 ప్రాంత రైతుల్ని మీరు తక్షణం మీరు ఉమ్మడి జిల్లాలని యూనిట్గా తీసుకుని దాని యొక్క రైస్ మిల్లర్స్ కెపాసిటీ తీసుకుని వారి యొక్క బ్యాంక్ గ్యారంటీ సిస్టమ్ను కూడా మీరు మరి తగ్గించకపోతే వారు రైతు తగ్గించుకోలేదు, మరలా పూర్తిగా మూలపడిపోయినటువంటి దళారీ వ్యవస్థకి మళ్ళీ జీవం పోస్తూ ఉన్నారు మీరు. అది అంత మంచిది కాదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించండి అని కోరుతున్నాను. ఎప్పటికే మన అంచనా ఏంటంటే ఈ మన రాష్ట్రంలో 20.79 లక్షల హెక్టార్లు రబీ ఉంటుంది అని మీరు ఒక అంచనాగా తీసుకున్నారు. కానీ యాక్చువల్ సాగు అయింది ఏంటంటే 27.36 లక్షల హెక్టార్లు. అంటే అంచనాకు మించి సాగు చేశారు ఈ సంవత్సరం. మరి అటువంటిప్పుడు మీరు అంచనాకు మించి సాగు చేసినప్పుడు మీరు ఎంత అప్రమత్తతగా ఉన్నారు. ఇక్కడ అప్రమత్తత కనిపించదు. దయచేసి దాన్ని మీరు ఒకసారి పునరాలోచించుకోండి. ఈ మాంత్య తుఫాను వల్ల నష్టపోయిన వారికి ఎప్పటి వరకు అసలు మీరు ఇస్తారా లేదా, ఎంత ఇవ్వట్లేదు. ఆ నష్టాన్ని మీరు భర్తీ చేయడానికి ఎందుకు మీరు ప్రాసెస్ చేయట్లేదు? మీరు మౌనంగా ఉన్నారంటే దాన్ని నీళ్ళు ఎదుర్కోవచ్చు. చెప్పండి, తేల్చి చెప్పండి ఒకసారి. ఆ తుఫాను వల్ల నష్టం జరగలేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు లేదు అనేది అదైనా చెప్పండి. అది చెప్పండి. అంటే మీ మౌనం ఇస్తే